2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మకర రాశి వారికి లగ్నం నుంచి 4 గ్రహాలు 2వ స్థానంలోకి రాబోతున్నాయి. శుక్ర, రవి, బుధ, కుజ 23వ తారీఖు లోపల అన్ని గ్రహాలు మీకు 2వ స్థానంలోకి రాబోతున్నాయి, కుటుంబ స్థానంలోకి రాబోతున్నాయి. ఇక్కడ 23వ తారీఖు నుంచి రాహు ప్లస్ కుజుడు ఉండటం మూలంగా కుటుంబ స్థానంలో ఇబ్బందులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. సూర్యుడు కూడా వస్తాడు పైగా మళ్ళీ. దీని మూలంగా ఏంటంటే ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ అనేవి ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు నవగ్రహ సూత్రపాలనం చేసుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ధన పరంగా మాత్రం ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. మీకు వచ్చే ధనము అలాగే అటు ఖర్చుల రూపంలో వెళ్ళిపోతూ ఉంటది. దాని మూలంగా చాలా సమస్యలు వస్తాయి. ఈ మాసంలో అవుతే గనక కొంచెం జాగ్రత్త తీసుకోండి. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. మీ లవర్ కి మాత్రం ప్రపోజ్ చేసాక రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పంచమాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలుస్తారు. ఎప్పుడైతే రాహుతో కలుస్తారో లవ్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటది. లవర్స్ కి మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. 3వ వ్యక్తి మూలంగా సమస్యలు వస్తాయి. ఇలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది ఈ మాసం అంతాను. హెల్త్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఎటువంటి సమస్యలు ఉండవు మీకు. 6వ స్థానంలో శని భగవాన్ ఉన్నప్పుడు 6వ స్థానంలో గురు భగవాన్ ఉన్నప్పుడు మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా సమస్యలను తగ్గిస్తారు. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. ఈ మాసం అనేది కోర్టు కేసు విషయాల్లో మీరే విజయం సాధిస్తారు. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. బిజినెస్ పరంగా మాత్రం బ్యాడ్ టైం అనేది ఉన్నది. పెట్టుబడి ఎక్కువ పెట్టకండి. నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యారేజ్ పరంగా చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎటువంటి సమస్యలు ఉండవు మీకు. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు ఈ మాసం అనేది. ఎవరైతే వివాహం ఉండలేదు వివాహం కూడా కుదిరే అవకాశం ఉంటది. మీ వ్యక్తిగత జాతకంలో దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటది. ఇక్కడ మీకు 10వ స్థానం వచ్చేసి తులారాశి అవుతుంది. తులారాశికి అధిపతి అయిన శుక్రుడు ఇక్కడ 2వ స్థానంలో ఉన్నారు, ధన స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే రాహుతో కలిసి ఉంటారో మీ శక్తియుక్తులు అనేవి 10 రెట్లు ఎక్కువ చూపిస్తారు అనమాట. దీని మూలంగా మీకు అవార్డ్స్, రివార్డ్స్, గ్రోత్, ఇంక్రిమెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసం అనేది చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. గురువు గారి పంచమ దృష్టి కూడా 10వ స్థానం మీద పడుతుంది. దీని మూలంగా మంచి ఫలితాలు చూస్తారు ఈ మాసం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.